హాయ్ అండి. అందరికీ నమస్కారం. కంపెనీ పేరు హెటెరో ప్లాస్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ హెటెరో ప్లాస్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్‌లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్‌కి జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వాటి యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేద్దాం. ముందుగా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి టెక్నీషియన్ మరియు ఎగ్జిక్యూటివ్ రోల్స్‌కి అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయంటున్నారు. వీటికి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ స్ట్రీమ్‌తో డిప్లొమా గానీ లేదా బీటెక్ చేసినోళ్ళు ఎలిజిబుల్ అండి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇద్దరు ఎలిజిబులే. తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ లేదా ఆఫీసర్ రోల్‌కైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వీటికి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ లేదా ఎంటెక్ లేదా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ లేదా ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇద్దరు ఎలిజిబులే. తర్వాత డిపార్ట్మెంటు క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అండి. ఈ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ రోల్స్‌కి, సీనియర్ రోల్స్‌కి, అసిస్టెంట్ మేనేజర్ రోల్స్‌కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ గానీ, ఎంటెక్ గానీ, బీ ఫార్మసీ గానీ లేదా ఎం ఫార్మసీ గానీ లేదా ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇద్దరు ఎలిజిబులే. ఎగ్జిక్యూటివ్ రోల్స్‌కి అయితే ఫ్రెషర్స్‌ని, సీనియర్ రోల్స్‌కి, అసిస్టెంట్ మేనేజర్ రోల్స్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్‌ని అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. తర్వాత క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అండి. ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్‌లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సి బయోటెక్నాలజీ కానీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కానీ లేదా బీటెక్ బయోటెక్నాలజీ కానీ లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇద్దరు ఎలిజిబులే. ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్‌కి అయితే ప్రీవియస్‌గా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళనేమో సీనియర్ పొజిషన్స్‌కి, ఫ్రెషర్స్‌నేమో ఎగ్జిక్యూటివ్ రోల్స్‌కి అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. తర్వాత మైక్రోబయాలజీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అండి. ఈ మైక్రోబయాలజీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్సి మైక్రోబయాలజీ అయితే మస్టర్డ్గా కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రీవియస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో మినిమం 6 years ఎక్స్పీరియన్స్ అయితే మస్టర్డ్గా కలిగి ఉండాలండి. స్క్రీన్ మీద వాకిన్ ఇంటర్వ్యూ యొక్క అడ్రస్ ఇస్తాను. అక్కడికి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనగా ఇందాక కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశాం కదా, వాటి తాలూకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ప్రీవియస్గా మీరు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కానీ కంపెనీస్లో కానీ మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ తాలూకు రిలీవింగ్ లెటర్స్ కానీ, ఆఫర్ లెటర్స్ కానీ, పే స్లిప్స్ కానీ, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానీ లేదా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీతో పాటు క్యారీ చేయండి. అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫార్మల్ డ్రెస్లో గ్రూమింగ్ చేసుకొని చక్కగా నీట్గా రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తే మీకు ఇంటర్వ్యూలో బెటర్గా పర్ఫామ్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు మీతో స్మూత్ కమ్యూనికేషన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అందరూ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.